చూడబోతే ఇక ఇండియాలో ఎవరూ నేల మీద నడిచేలా లేరు. జీవన దృశ్యం మారిపోయింది. రాబోయే దశాబ్దాల్లో గ్లోబల్ ఏవియేషన్ ను శక్తివంతం చేసే శక్తిగా భారత్ ఉందని, పెరుగుతున్న ఏవియేషన్ మార్కెట్ అవసరాలను తీర్చేందుకు భారత్ కు రానున్న రోజుల్లో 2840 కొత్త విమానాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారిప్పుడు. ప్రపంచం ఇది విని షాక్ అవుతోంది. ఇండియాలో రానున్న 20 ఏళ్లలో 2840 కొత్త విమానాలు, 41,000 మంది పైలట్లు, 47,000 మంది టెక్నికల్ స్టాఫ్ అవసరమవుతారు అని ఎయిర్బస్ ఇండియా ఎండీ రేమీ మెయిలార్డ్ చెప్పారు. హైదరాబాద్లో జరిగిన వింగ్స్ ఇండియా 2024 కాన్క్లేవ్ లో ఇండియా ఎండీ రేమీ మెయిలార్డ్ పాల్గొన్నారు. ఇండియా నుంచి ముడిసరుకులు, పార్ట్లను సేకరించడం డబుల్ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి వీటి విలువ $1.5 బిలియన్ చేరుకుంటుందని అన్నారు. ప్రస్తుతం $750 బిలియన్ విలువైన ప్రాడక్టులను ఇండియా నుంచి కంపెనీ సేకరిస్తోంది. కిందటేడాది ఇండియన్ ఎయిర్లైన్ కంపెనీల నుంచి 750 విమానాల కోసం ఆర్డర్స్ వచ్చాయని, ఇందులో 75 విమానాలను డెలివరీ చేశామని రేమీ అన్నారు. 41 విమానాలు ఇండిగోకి, 19 ఎయిర్ ఇండియాకు, 14 విస్తారాకు, 1 గో ఫస్ట్ కు డెలివరీ చేశామన్నారు. ఇంటర్నేషనల్ ట్రావెల్స్ లో A350 విమానం కీలకంగా మారుతుందని, ఇలాంటి 6 విమానాలను కిందటేడాది ఎయిర్ ఇండియాకు డెలివరీ చేశామని చెప్పారు. ఇవన్నీ సంచలనం రేపాయి. ఈ సంస్థ ఆకాశ ఎయిర్ 150 విమానాల కోసం ఆర్డర్ పెట్టింది. బోయింగ్ నుంచి 737 MAX 10, 737 MAX 8, 200 జెట్స్ ను కొనుగోలు చేయనుంది. ఆకాశ ఎయిర్ తో కలిపి ఇండియన్ ఎయిర్లైన్స్ కంపెనీలు ఏడాది కాలంలోనే 1120 విమానాల కోసం ఆర్డర్లు పెట్టాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో కలిపి 970 విమానాల కోసం బోయింగ్, ఎయిర్ బస్ కు ఆర్డర్స్ ఇచ్చాయి. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్లైన్ కంపెనీల దగ్గర 730 విమానాలున్నాయని, 2030 నాటికి వీటి సంఖ్య 1500 నుంచి 2000కి పెరుగుతుందని కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు.